పెడుతూ వచ్చినాడు. లోకములో గమనించు, మనుషుల కొరకు ఎవరన్నా ప్రాణం పెట్టిన వారు ఉన్నారా? మనుషుల యొక్క పాప క్షమాపణ కొరకై రక్తము కార్చిన వారు ఉన్నారా? మనుషుల పాప క్షమాపణ కొరకై చనిపోయిన వారు ఉన్నారా? మనుషుల యొక్క విడుదల విమోచన కొరకై క్రయం చెల్లించిన లోకములో ఎవరు కనపడతారండి? ఎక్కడ ఉన్నారండి? అయిలరా, దేవుని ప్రేమ ఎంత గొప్పది చూడు. నీడలా ఈ ప్రేమను ఎరగలిగితే దేవరాజ్యాన్ని పొందుకుంటావు. ఓ అన్నా, ఉదయం లేచినది మొదలుకొని మనుషుడు పరుగో ఎక్కడికి వెళ్తున్నాడో తెలియట్లే, ఏం చేస్తున్నాడో తెలియట్లే. జీవితం అంతా కూడా గందరగోళమే. భయం లేదు, భక్తి లేదు, నీతి లేదు, సత్యం లేదు. దైవ కార్యక్రమాల్లో మనుషుడు పొందట్లేదు. అయిలరా, బైబిల్ తెలియజేస్తుంది, పాపనకు వచ్చే జీతం మరణమని. ఎవరు విడిపించగలుగుతారండి? ఎవరు తప్పించగలుగుతారండి? మనకున్న ఆస్తులు అంతస్తులు అయిలరా నరకము నుండి తప్పించవండి. మనకున్న కుల స్థితిగతులు, మనకున్న ఉద్యోగ లేకపోతే ఆధిపత్య అధికారాలు తప్పించలేవండి. తప్పించగల దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు. అయ్యా, ఆయన తప్పించడానికి, విడిపించడానికి, విమోచించడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చినాడండి. అదే క్రిస్మస్. ఎంత ప్రేమ మానవుడెలా దేవునికి. కనుక నిర్లక్ష్యంగా, అర్లక్ష్యంగా జీవితాన్ని కొనసాగించుకోకు. బైబిల్ తెలియజేస్తుంది, ఓ మనుషుడా, నీ జీవము ఏ పాటిది? అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయేటువంటి వారంట. చూడండి, మనుషుని యొక్క జీవితము నీటి మీద బుడగ లాంటిది, త్రాసు మీద దుమ్మి లాంటిది. అయినారా, దేవుని గ్రంథము తెలియజేస్తుంది. బైబిల్ ఒక మాట ఉంది, మరణం చూడగా బ్రతుకు నెరడేవాడు పాతాళం యొక్క వశము కాకుండా తాను తప్పించుకోగలవాడేవాడు. అయా, పాతాళము ఉన్నదనేటువంటిది బైబిల్ తెలియజేస్తుంది. ఆ స్థలానికి ఎవరు వెళ్ళకూడదని దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ. కనుక ఉదయ కాలము చేతులు జోడించి మనం చేస్తున్నాం. దేవుని ప్రేమ నిరాకరించగా గొంతులో ప్రాణమునగానే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము. అప్పుడు మీరును మీటి వారు గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందుదురు.